అనుకుంటున్న సమయంలో ఆ పాస్టర్ గారు కూడా వేరే కంటి కనబడతారు. ఆ తర్వాత సన్నివేశం చూద్దాం. నేను మార్చడానికి ఇక్కడికి వస్తే తండ్రి, నా ప్రాణం తీయడానికి ఈ అడవి జనం చూస్తున్నాను. నువ్వు నాకు సహాయకుగా తోడుగా ఉంటానని చెప్పిన మాటను నేను నమ్ముతున్నాను తండ్రి. నన్ను నన్ను ఇక్కడ చంపకుండా మీరే రక్షించినాడు తండ్రి. నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వీరు పాపులు కనుక తండ్రి వీరిని క్షమించాను తండ్రి. నీ అగ్నిని వీరి నుండి తీయవేయను తండ్రి. స్తోత్రము తండ్రి. వీరు నన్ను చంపాలని, నా మాంసాన్ని భుజించాలని కోరుకున్నారు. కానీ తండ్రి, నీవు నాకు మాట ఇచ్చిన సెలవుగా నేను ఇక్కడికి వచ్చాను తండ్రి. నీ కొరకు ఈ ఆత్మను రక్షించుకోండి. నీ అగ్నిని వీరి నుండి దూరం చేయండి తండ్రి. స్తోత్రము తండ్రి. యేసయ్యా దేవుడు You have my name. 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 బాబు బాబు నేను నీ దేవుడిని కాదు బాబు. బాబు 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 నీ దేవుడిని కాదు బాబు. బాబు మిమ్మల్ని రక్షించడానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే నన్ను మీ దగ్గరకు పంపించాడు. మీరు ఆయన మహిమను చూసి మనుష్యుడైనా నేను చేశాననుకుని నన్ను దేవుడిగా కొలుస్తున్నారు. మీలాంటి వారు ఎందరో ఆయన మహిమను చూడలేక ఈ వాక్య గ్రంథంలో ఏమేమి వాక్యాలు ఉన్నాయో ఉండి క్రైస్తవులుగా జీవించినా కూడా తెలుసుకోలేకపోతున్నారు. మీ అంటి మనుషులను చంపి తినే మృగాలను కూడా దేవుడు మార్చగలరని, కఠినమైన ఈ హృదయంలోని కూడా దేవుడు మార్చగలరని ఈ చిన్న సందేశం ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాం.
దొరా మీరే కదా దేవుడు. మీరు కాదా దేవుడు? ఎంత తగ్గుంది, ఇంత పైనుంచి దిగింది, ఇంత అయిపోతుంది. నిజంగా మనం నమ్ముకున్న దేవుడు దేవుడు కాదా? ఇప్పుడు దాకా అడవుల్లో ఉన్న ప్రతి విగ్రహాన్ని కూడా వారు దేవుడు అనుకుని ఆరాధించారు. వచ్చిన పాస్టర్ గారు కూడా వారు దేవుడు అనుకున్నారు. కానీ నిజమైన దేవుడు ఎవరో ఆ పాస్టర్ గారు వారికి తెలియజేసిన తర్వాత ఈ లోకానికి వచ్చిన నిష్పక్షకుడు, ఎలాంటి హృదయాన్నైనా మార్చగల సమర్థుడు, అలాంటి మనుషులను కూడా మార్చగలడని ఈరోజు నాటకం ద్వారా మీకు చేస్తున్నాం. ఎంత జ్ఞానంలో ఉన్నారు ఇక్కడ మనం. అవునరా, నిజమైన దేవుడిని నమ్మకోలేదు దొరా మనం. ఏసై నిజమైన దేవుడు అంట. అవును దొరా, మనకి తెలియలేదు దొరా. ఇప్పుడు ఎంతమందినో చంపాం దొరా. మన ఎంతమందినో చంపి ఎన్నో పాపాలు చేసాం. ఎన్నో పాపాలు చేసేసాం. పిల్లలు తినేసాం, పెద్దలు తినేసాం, చేంపందులు తినేసాం, ఏది పడితే తినేసావురా మనం. చాలా తినేసావురా బాబు. ఇప్పుడు నిజమైన దేవుడు వచ్చాడని ఇప్పుడే చూసాడురా బాబు నేను. అవునరా బాబాయ్, ఎలా మరి దొరా చేయమంటాడంటావా? నరకనికి పోతామేమో దొరా. ఒరేయ్, మనం ఉప్పు నుంచి చేసిన పాపాలన్నీ ఆ దేవుడు మనం క్షమించాడు కాబట్టి మనం వెళ్ళి ఆ యేసయ్యని కాళ్ళు పట్టుకుని పండుగ చేసుకుందాం రా, చేసుకుందాం. బెత్లెహేములో సందడంట. చూసేద్దాం రా, చూసేద్దాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, వల్లర పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, వల్లర పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి.
బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదుపురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని.